హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పావు బజ్జీ చేస్తున్నాను. ముందుగా కూరగాయలన్నిటిని కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. అలాగే పొయ్యి పైన కుక్కర్ పెట్టి అందులో 50 గ్రాముల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూను జీలకర్ర, 2 మీడియం సైజు ఆనియన్ సన్నగా తరిగి వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. అందులో 1 స్పూను ఉప్పు వేసి మంచిగా ఫ్రై చేసి, ఆ తర్వాత ముందుగా కట్ చేసిన ఒక పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ కూడా కట్ చేసి వేసుకొని మంచిగా మిక్స్ చేసి, అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని, 2 మీడియం సైజు టమాటోలు, నానబెట్టి ఉంచిన పచ్చి బఠానీలు 1 కప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసి, 1 స్పూన్ కారం పొడి, 2 స్పూన్ల పావు బాజీ మసాలా, 1 స్పూను చాట్ మసాలా, 1 స్పూను ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఈ విధంగా మంచిగా కలిపి మనము ముందుగా కట్ చేసిన కూరగాయలు క్యాలీఫ్లవర్ వేసుకోవాలి. అలాగే బీన్స్, ఆలు కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలపాలి. ఈ విధంగా కింది నుంచి మంచిగా కలపాలి. పొయ్యి సిమ్లో ఉంచి ఈ విధంగా ఒక 5-10 నిమిషాలు వేయించాలి. ఈ విధంగా వేగిన తర్వాత అందులో 1.5 గ్లాసు వాటర్ పోసి మంచిగా అడుగు నుంచి కలిపి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత చల్లారినాక కుక్కర్ మూత తీసి మంచిగా ఒకసారి కలిపి పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. ఈ విధంగా మెత్తగా మెదిపి అందులో మనం ఉప్పు కారం చూసుకొని ఇప్పుడు వేసుకోవాలి. ఇందులో కారం తగ్గింది కాబట్టి నేను ఇంకొక స్పూన్ వేస్తున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసి మంచిగా ఒకసారి కలిపి ఆ తర్వాత సగము నిమ్మపచ్చ రసము పిండాలి. ఈ విధంగా మంచిగా నిమ్మరసము పిండి ఒకసారి మంచిగా కలిపి ఒక 2-3 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇంత థిక్నెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు పొయ్యి పైన తవ ఉంచి తవ పైన ఆయిల్ బటర్ వేసి మంచిగా బ్రెడ్ పీస్లు ఉంచి 2 వైపులా వేయించుకొని తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అలాగే పావు బాజీ కూడా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పైనుంచి ఆనియన్, కొత్తిమీర, బటర్ వేసి మంచిగా మిక్స్ చేసి మంచిగా ఒకసారి కొద్దిగా నిమ్మరసం పిండి మంచిగా ఒకసారి మిక్స్ చేసి పావు లేదా బ్రెడ్తో అద్దుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతే, వేడి వేడి పావు బాజీ రెడీ. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.